ఆర్టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సందడి, మరోవైపు పార్లమెంటరీ ఎన్నికల సందడి నెలకొన్న నేపథ్యంలో అధికార పార్టీ నేతలందరూ కూడాను నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు. వారిని కలిసేందుకు మాత్రం చాలా పెద్ద మొత్తంలో ప్రజలు రావడం జరుగుతుంది. మరోవైపు చూస్తే కనుక రాజకీయ నేతలు తమ వారసులను తయారు చేసేందుకు ప్రయత్నిస్తారు. కానీ అదే వారసులు కనుక తండ్రి బాటలో నడవాలి అనుకుంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది కదా. అందుకే ఈరోజు మనం ఒక కొత్త వారసును పరిచయం చేయబోతున్నాం. మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ముద్దుల కొడుకైనటువంటి డాక్టర్ ధర్మాన కృష్ణ చైతన్య ప్రస్తుతం అంతా ఉన్నారు. ఈ న్యూ ఇయర్ వేడుకలకి ఐకాన్గా ఈరోజు ఆర్టీవీ అని స్పెషల్గా ఇంటర్వ్యూ చేయబోతుంది. హ్యాపీ న్యూ ఇయర్ సార్. హ్యాపీ న్యూ ఇయర్ అండి. చూస్తే కనుక ఒక డాక్టర్గా సేవలు చేయాలన్నటువంటి ఒక సంతృప్తి కలగనే ఈరోజు వారసత్వ రాజకీయాల్లోకి నాన్నతో పాటు నడవాలని అనిపించిందా? మొదటి నుంచి కూడా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం మాది. చిన్నప్పటి నుంచి మేము స్కూల్లో చదువుకున్నప్పటి నుంచి కూడా నాన్నగారు కానీ చిన్నాన్నగారు కానీ రాజకీయాల్లో ఉండేవారు. ఆ రోజు అప్పుడు మేము సెలవులకు వచ్చినప్పుడు, సంక్రాంతి సెలవులకి, దసరా సెలవులకు వచ్చినప్పుడు అంతా చూసేవాళ్ళం. మేము చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకున్నాను. ఆ విధంగానే గౌరవ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ గారి దయ వల్ల, అదేవిధంగా జగన్మోహన్ గారి దయ వల్ల డాక్టర్గా నా వృత్తిలో నేను సంపూర్ణంగా పూర్తి చేసి, తర్వాత నాన్నగారి బాటలో నడవాలి, నాన్నగారికి అందుబాటులో, నాన్నగారికి సాయంగా, నాన్నగారికి తోడుగా మా నరసన్నపేట నియోజకవర్గ ప్రజలకి అండగా ఉండాలని చెప్పే ఉద్దేశం మీదే రాజకీయాలు రావడం జరిగిందండి. చూస్తే అన్నయ్య తమ్ముడు ఇద్దరు రెండు కళ్ళు నాన్నగారికి. సో ముందు వచ్చిన కొమ్ముల కంటే చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడు అంటారు. ఆ సామెత మీ పట్ల నిజమైనట్టుంది. అన్నయ్య ఆ చురుకుదనం లేకపోవడమే తమ్ముడుగా ఇలా రేసులో ముందరుగులో రాజకీయంగా పరుగులెట్టారా? లేదండి, ఇది రేసు సంబంధించి అదేం కాదు. అన్నయ్య బిజినెస్ పరంగా విశాఖపట్నంలో ఫ్యామిలీతో ఉండడం, నేను హైదరాబాద్లో నా ఫ్యామిలీతో పాటు నేను ఉండడం, 2014 నుంచి 16 వరకు విశాఖపట్నంలో సెవెన్ హిల్స్ హాస్పిటల్లో పనిచేయడం, తర్వాత మరి హైదరాబాద్లో నేను 2 సంవత్సరాలు 2016 నుంచి 18 వరకు మెడికవర్ హాస్పిటల్లో పనిచేయడం, 2018లో ఆ రోజు నాన్నగారికి తోడుగా ఉండాలి, నాన్నగారు ఇంత కష్టపడుతున్నారు, ప్రజల కోసం ఇంత అందుబాటులో ఉంటూ ఆయన రాజకీయాల్లో ఇంత సుదీర్ఘకాలం అలా పనిచేస్తున్నారని చెప్పని ఆయనకి తోడుగా ప్రజలకు అందరికీ అండగా ఉండాలని చెప్పి ఉద్దేశం మీద ఆ రోజు 2018లో రిజైన్ చేసిన తర్వాత ఆ రోజు అప్పుడు ఎన్నికల ముందు సంవత్సరం ముందు ఇక్కడికి రావడం, నరసన్నపేటలో ఉండడం, ఉన్నప్పటి నుంచి కూడా అన్ని విధాలుగా నాన్నగారికి కానీ ప్రజలకు కానీ మా కార్యకర్తలు కానీ అందరికీ అందుబాటులో ఉంటూ వస్తున్నాను. రాజకీయాలంటే కొత్త అన్నటువంటి ఒక భయంతో వచ్చినటువంటి రాజకీయ నేపథ్యం కావచ్చు, కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో 2019 ఎలక్షన్ ముందుకు ప్రజల్లోకి రావడం జరిగింది. అప్పటికి కృష్ణ చైతన్య అంటే ఒక డాక్టరు, కృష్ణదాస్ గారు తనయుడిగానే పరిచయం. వచ్చిందే తడుగా ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికల్లో జడ్పీటీసీ పోలక్ మండలం కూడా గెలడం జరిగింది. సో ఈ రాజకీయ నేపథ్యం కుటుంబం ఈరోజు, లేకపోతే మీకంటూ ఒక ఇండివిజువల్ చరిస్మా ఈరోజు ఆ ఏదైతే ఎలక్టెడ్ పదవిని మీకు దక్కలేదు? తప్పకుండా ఈరోజు జడ్పీటీసీగా అయినా సరే ఈ 5 సంవత్సరాలుగా ప్రజలు ఉన్నప్పటికీ అది కేవలం కృష్ణదాస్ కొడుకుగానే నన్ను ఒక కుటుంబ సభ్యుడిగా ప్రతి ఒక్క గ్రామాల్లో కూడా అందరూ కూడా హక్కును చేర్చుకున్నారు. జడ్పీటీసీ ఈరోజు జడ్పీటీసీగా ఉన్నా, వేరే పదవులు ఉన్నా సరే అది కేవలం కృష్ణదాస్ కొడుకుగా, ధర్మాన కుటుంబ సభ్యుడిగానే ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామాన ప్రతి ఊరూరా కూడా నన్ను ఆదరిస్తూ ఇంతకాలం ముందుకు కొనసాగానండి. నియోజకవర్గంలో అమ్మ నాన్నకి ఒక ఐడెంటిటీ, ఒక గుడ్ నేమ్ ఉంది. ఈ నేమ్ ఉన్న క్రమంలో ఆ నేమ్కి ఎక్కడ కూడా కనీసం వన్నె తేకుండా ఈరోజు చాలా అంటే రాజకీయాల్లో మీదైన శైలిలో నాన్న నేర్పినటువంటి పాఠాలను మీరు భావిస్తున్నారా, అమ్మమ్మ నేర్పిన మెలకువలు? రెండూ కలగలిపినవండి. ఈరోజు నాన్నగారు కానీ అమ్మగారు కానీ ఇద్దరూ కూడా ఒక క్రమశిక్షణతో ఒక పద్ధతిగా మమ్మల్ని పెంచి, ఎక్కడా కూడా వాళ్ళకి మేము మంచి పేరు తేకపోయినా పర్వాలేదు కానీ ఎక్కడ చెడ్డ పేరు వాళ్ళ కుమారులుగా మా వల్ల వాళ్ళకి ఎక్కడ కూడా మచ్చ రాకూడదనే ఉద్దేశం మీదే మేము వెళ్తున్నాం. ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు పేరు చెప్పుకొనే మేము గ్రామాల్లోకి కానీ ప్రజల దగ్గర వెళ్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంతో చక్కగా హక్కును చేర్చుకొని ఆదరిస్తున్నారు. 2004 ఎలక్షన్ ఇయర్ ఇది. నాన్నగారికి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు. ఆయనకంటూ చాలా పెద్ద బరువు బాధ్యతలు ఉంటుంది. ఇది చివరి ఎన్నికలు నావి అని కూడా నాన్నగారు ఒక డిసైడ్ ఫ్యాక్టర్. అంటే రాబోయే నరసన్నపేట నియోజకవర్గం 2000 అంటే నెక్స్ట్ 2029కి కృష్ణ చైతన్య ఎమ్మెల్యేగా కంటెక్ట్ చేయడానికి సంసిద్ధం అవుతున్నారు అనుకో. జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఆదేశాలు ఇస్తే అది ఎమ్మెల్యేగా ఇచ్చినా, ఇంకో దానికి ఇచ్చినా,
లేదా ఏది ఇవ్వకపోయినా సరే ఈరోజు ఆయన అన్నంటూ నమ్ముకొని మేము ఈరోజు రాజకీయాలు చేస్తున్నాం. కాబట్టి ఆయన ఎటువంటి ఆదేశాలు మాకు ఇస్తే ఆ దీనిలోనే నేను నడుస్తాను. జగన్ అనే వ్యక్తి రాజకీయాలు ఉన్నంత వరకు కూడా కృష్ణదాస్ కుటుంబం కానీ కృష్ణదాస్ కానీ ఆయనతోనే నడుస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. నాన్నగారంటే ఇష్టం, అమ్మగారంటే ఇష్టమే. అమ్మకంటే చిన్న కొడుకు చాలా కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. ఈ ఇద్దరిలో రాజకీయంగా ఈరోజు ఎదుగుదలకు తోడ్పడిన నాన్నగారు, అటువంటి ఒక సత్ప్రవర్తన నేర్పిన తల్లి, ఎవరిష్టం అంటే ఏం చెప్పు? ఈరోజు అమ్మైనా నాన్నైనా వాళ్ళిద్దరి వల్లే మేము ఈ స్టేజ్లో ఉన్నామండి. చిన్నప్పటి నుంచి మమ్మల్ని చదివించి మమ్మల్ని పెంచి మమ్మల్ని ఈ స్థాయి తెచ్చింది అమ్మ అయితే, ఈరోజు మేము ఇంటి నుంచి గడపల నుంచి బయటకు అడుగుపెట్టి ప్రజల వద్ద తిరుగుతూ ఏరియా మీద తిరుగుతున్నానికి కారణం నాన్న. వాళ్ళిద్దరి తోడ్పాటుతోనే ఈరోజు మాకు ఈ పేరు ప్రఖ్యాతులైనా సరే, మాకు ఈ గౌరవం గుర్తింపైనా సరే. అందుకని ఇద్దరు కూడా మాకు రెండు కళ్ళు లాంటివారు. దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి అకాల మరణం తర్వాత మొట్టమొదటిసారిగా ఒక ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి నేను అండగా ఉంటానని జగన్మోహన్ రెడ్డికి భరోసా ఇచ్చిన తండ్రి తాలూకు తెగుని ఆ రోజు మీకు ఊహ తెలిసే ఉంటుంది. ఆ రోజు మీరు ఎలా ఫీల్ అయ్యారు? నాన్నగారు రిజైన్ చేసిన బాధపడ్డారా, లేకపోతే ఆయనకు అండగా నిలిచానని ఆనందపడ్డారు? ఆ రోజు రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు నాన్నగారు రాజీనామా చేశారు. మేము ఒక విధంగా చెప్పాలంటే అమ్మ కానీ నేను కానీ అన్నయ్య కానీ మీ అందరం కూడా చాలా ఆనందపడ్డాం. ఎమ్మెల్యే పదవులు మాకేం కొత్త ఏం కాదు, మేము చూడనివేమీ కాదు. కానీ అటువంటి నాయకుడి కోసం ఆ రోజు ఆయన తీసుకున్న తెగింపు ఈరోజు మా కుటుంబ పేరు ప్రఖ్యాతుల్ని జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము చేసిన దానికి పదింతలు ఎక్కువగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చిన గౌరవం, నిజంగా అటువంటి నాయకుడు వెనకాల నడడం మాకు నిజంగా గర్వంగా ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. చూస్తే కనుక 2011 బై ఎలక్షన్ మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజు ఓవైపు చిన్నాన్న, మరోవైపు నాన్న, మరోవైపు టీడీపీ నుండి. సో ఆ రోజు చిన్నాన్న నాన్న పోటీ చేసినటువంటి ఆ టైంలో కృష్ణదాస్ తనేడిగా ఆ పోటీని మదన పడ్డారా, లేకపోతే రాజకీయంలో స్పోర్టివ్గా తీసుకున్నారు? మరోవైపు ఇంకో చిన్న ఆయనకి అండగా అప్పుడు ఒంటరి అయిపోయారు నాన్నగారు, మీకు ఓ తెలిసే ఉంటుంది. ఆ రోజులు గుర్తున్నాయి. ఆ రోజు మీకు ఎలా అనిపిస్తుంది? మా నాన్నగారి మీద కుటుంబ సభ్యులు ఇటువంటి పరిస్థితులు తీసుకురావడం బాధ అనిపించింది? రాజకీయ నేపథ్యంలో జరిగిన సంఘటన అది. మేము ఆ రోజు మా కుటుంబాన్ని సైతం పక్కన పెట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారికి మాట ఇచ్చాం. ఇచ్చిన మాట ప్రకారం ఆయనతో నిలబడాలనే ఉద్దేశం మీద ఆ రోజు మేము పోటీ చేయడం జరిగింది. మా మీద మా చిన్నాన్నగారైనా ఇంకో చిన్నాన్నగారైనా వాళ్ళెవరైనా పోటీ చేసినా సరే ఆ రోజు మేము చాలా స్పోర్టివ్గా తీసుకున్నాం. అప్పుడు మేము ప్రచారం చేసినప్పుడు కూడా నాన్నగారు ఒకటే మాట చెప్పారు మాకు, రాజకీయాలు ఈరోజు ఉంటే రేపు పోతాయి, ఇది కాదు మన ముఖ్యం, కుటుంబం మన ముఖ్యం. కుటుంబంలో ఎక్కడా కూడా చిన్నాన్నగారిని కానీ ఇంకో చిన్నాన్నగారిని కానీ ఎవరిని కూడా ఎక్కడా పల్లెత్తు మాట అనొద్దు. మనం జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎందుకు బయటకు వచ్చాం, మనం ఏ పరిస్థితుల్లో బయటకు వచ్చాం, మనం ఏం చేస్తామనే కార్యక్రమాలు మీరు బయట ఎక్కడైనా మాట్లాడండి. కానీ కుటుంబపరంగా ఎక్కడా కూడా ఒక్క మాట కూడా మీరు నా తమ్ముళ్ళు ఎవరిని కూడా ఏమీ అనకూడదు అని అనరన్నా తెలుసు, అనకూడదని కూడా ఆయన హెచ్చరించి మాకు తెలియచెప్పి మాకు బయట పంపించారు. ఆ రోజు క్షణాలు మీకు నాన్నగారు చెప్పినటువంటి ఆ నీతి సూత్రాలే ఈరోజు రాజకీయ పరంపరలో ప్రజల్లో ఇలాగా అనతకాలంలోనే ఈ పదవి వచ్చేందుకు మీకు దోహదపడింది? తప్పకుండా అండి. ఈరోజు ఆ రోజు నాన్నగారు చెప్పిన మాటలే మేము శిరసావహించి ఈరోజు రాజకీయాల్లో కొనసాగిస్తూ ముందుకు వచ్చాం. మా చిన్నాన్నలైనా సరే, ధర్మన ప్రసాదరావు గారైనా, రామదాస్ గారైనా వాళ్ళందరూ సపోర్ట్ కూడా మాకు ఉంది. ఆ రోజు ఆ సందర్భంలో అలా అయింది. కానీ తర్వాత మేమందరం ఒకటిగానే మళ్ళీ ఒక సంఘటిత గల కుటుంబంగానే మేము ముందుకు కొనసాగుతున్నాం. వాళ్ళందరి కృషితోనే ఈరోజు నాకు ఈ గుర్తింపైన గౌరవమైన వచ్చిందని భావిస్తున్నాను. వెల్ మెచ్యూర్ ఒక పొలిటీషియన్ అంటే అప్కమింగ్ పొలిటీషియన్గా ఈరోజు మీరు ఒక రోల్ పోషిస్తున్న ఈ నేపథ్యంలో ప్రత్యక్ష రాజకీయాల్లో షర్మిల కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్కి వస్తుంది. ఒక యువ నాయకుడిగా ఆ రాకను ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంది? అంటే పొలిటికల్గా ఇప్పుడు షర్మిల గారైనా సరే, పవన్ కళ్యాణ్ గారైనా సరే, లోకేష్ బాబు అయినా సరే, బాలకృష్ణ గారు అయినా సరే, ఇటువంటి వాళ్ళందరూ కూడా పార్ట్ టైం పొలిటీషియన్స్ అని నా భావన అండి. ఆ టైంకి ఏదో రావడం, ఎలక్షన్స్ ముందు హడావడి చేయడం, వెళ్ళిపోవడం. జగన్ అనే వ్యక్తి ఆయన డైరెక్ట్గా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేల సంతకాల ద్వారా లేకపోతే ఢిల్లీలో లాబింగ్ ద్వారా అవ్వలేదు. ఆయన కష్టార్జితం 3856 కిలోమీటర్లు సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు విని ఆ రోజు ఆయన పాదయాత్ర ద్వారా ఆయన చెప్పిన అన్ని హామీలు కూడా ఈ 4.5 సంవత్సరాల్లో నెరవేర్చి
ఎక్కడా కూడా రూపాయి లంచం లేకుండా నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క పేదవాడికి ప్రతి ఒక్క అర్హుడికి కూడా అందించి ఈరోజు ఆయన అందించిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు గడప గడపకి మేము తిరుగుతుంటే ఇంత దీనిగా చేయడం వల్ల పార్టీ ఎంత బలంగా ఉందా అని చెప్పిన ఒక భావన జగన్మోహన్ గారు క్రియేట్ చేశారు. కాబట్టి ఎవరు ఎటువంటి వాళ్ళు సెలబ్రిటీ పొలిటీషియన్స్ అంటే వాళ్ళు ఏంటంటే ఆ టైంకి ఎలక్షన్స్ 3 నెలల ముందు 2 నెలల ముందు వచ్చి అలా చెయ్యి అలా వ్యానెక్కి 4 ముక్కలు మాట్లాడి వెళ్ళిపోయేవారు. జగన్ అనే వ్యక్తి జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే విధంగా ఈ 4.5 సంవత్సరాలు అతని పరిపాలన కొనసాగింది. తండ్రిగా రాజశేఖర రెడ్డి గారి ఒక్కడుగు పేదవాడి కోసం ముందుకేస్తే జగన్ అనే వ్యక్తి పేదవాడి కోసం ఈ 4.5 సంవత్సరాల్లో 4 అడుగులు ముందుకేశాడని చెప్పని ఈ సందర్భం తెలియజేస్తున్నాను. 2024 వస్తుంది. వైసీపీ పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్లో ఎన్ని సీట్లు గెలుచుకుంటుందని మీకు ఒక అంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కావచ్చు, ఇట్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఒక కనెక్టివిటీ ఉంటుంది. మీ అసెస్మెంట్ ఏమో? నా అంచనా ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2024 ఎన్నికల్లో సుమారు 120 సీట్ల వరకు కంపల్సరీగా వస్తాయని చెప్పి మేము భావిస్తున్నాం. కృష్ణ చైతన్య ఇన్ ఫ్యూచర్లో ఒక పొలిటీషియన్గా ఎదగాలనేసి ఒక ఆకాంక్షతో ఉన్నారు అని అనుకుంటున్నాను. నిజమే? ఒక పొలిటీషియన్గా కంటే కూడా అండి, నాకున్న దీని ప్రకారం కృష్ణదాస్ కుమారుడిగా, జగన్మోహన్ రెడ్డి సైనికుడిగా నేను ఆయన వెంట నాన్నగారు పేరు ప్రఖ్యాతుల్ని కాపాడుకుంటూ నిలబెడుతూ నరసన్నపేట నియోజకవర్గ కార్యకర్తలకు ప్రజలకు అందుబాటులో ఉంటూ నా రాజకీయ నేపథ్యం కొనసాగిద్దాం అనుకుంటున్నాను. కనుక ప్రస్తుతం మాత్రం తల్లిదండ్రుల ఆకాంక్షల మేరకు వైద్య వృత్తిలో రాణించి డాక్టర్గా విధులు నిర్వహిస్తున్న నేపథ్యంలో తండ్రి రాజకీయ వ్యవహారాల్లో తన వయోభారాన్ని ప్రాతిపదికన తీసుకున్నటువంటి తనయుడు కృష్ణ చైతన్య మాత్రం ఈరోజు తండ్రికి అండగా నిలవాలి, ఈ నరసన్నపేట ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం జరిగింది. అడుగుపెట్టిందే తడువుగా స్థానిక ఎన్నికల్లో పోలాకి జడ్పీటీసీ స్థానాన్ని కూడా కైవసం చేసుకున్నారు. అదేవిధంగా ఎంపీపీలు కాకపోతే అమ్మా నాన్నల పెంపకం మాత్రం ఈరోజు మాకు ఎంతగానో దోహదపడింది. 2011 ఎన్నికల్లో ఆ రోజు వచ్చినటువంటి ఆ పరిణామాలు మాత్రం అవి చేదు అనుభవాలుగా పరిణామాలు తీసుకుంటున్నాం. రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిణామాలు తమను కొంతగా బాధించినప్పటికి కూడాను కుటుంబ సభ్యులందరూ కూడాను మళ్ళీ ఏకతాటి మీద రావడం ఈరోజు వైసీపీ పార్టీలో కొనసాగుతున్నాం. మరోవైపు చూస్తే కనుక షర్మిల ప్రత్యక్ష రాజకీయాల విషయంలో మాత్రం వాళ్ళ సెలబ్రిటీస్ కేవలం ఆ క్షణానికి వచ్చినటువంటి పెయిడ్ ఆర్టిస్టులుగానే ఆయన భావిస్తున్నారు. జనం గుండెల్లో గూడు కట్టిన జగన్ మాత్రం వచ్చే ఎన్నికల్లో మాత్రం 120 స్థానాల్లో గెలిచి మళ్ళీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వస్తుందన్నటువంటి ఆకాంక్షలు మాత్రం కృష్ణ చైతన్య వ్యక్తం చేస్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.